అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నేటికి 5 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన 3 నెలల్లోనే చిన్న మదుపుదారులందరికీ న్యాయం చేస్తానని, 6 నెలల్లో పూర్తి న్యాయం చేస్తానని మాకు మాట ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 19 లక్షల అగ్రిగోల బాధితులతో ఏకపక్షంగా ఓట్లు వేయించుకుని ఈరోజు 151 సీట్లు గెలవడంలో మేమంతా కీలక పాత్ర పోషించాం. మరి నేటికి 5 సంవత్సరాలు ముగిస్తూ ఉంది. మళ్ళీ ఎన్నికలు నోటిఫికేషన్ కూడా వచ్చింది. కానీ అగ్రిగోల్ బాధితులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనపడలేదని మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆ సందర్భంలో మా శిబిరానికి వచ్చి చనిపోయిన బాధితులకి గత గవర్నమెంట్ 3 లక్షలు ప్రకటించింది. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 లక్షల రూపాయలు కలిపి 10 లక్షల రూపాయలను పువ్వుల్లో పెట్టేస్తామని చెప్పి ఉన్నారు. మరి ఈ విషయాన్ని మేము పదే ఆయన గుర్తు చేసినప్పటికీ మరి పువ్వులు దొరకలేదేమో, మరి ఆ విషయం మాకు అర్థం కాలేదు. ఈరోజు ఇదే ముఖ్యమంత్రి గారికి మేము పువ్వుల్ని పంపిస్తూ ఉన్నాం. ఏవైనా పువ్వులు దొరక్క డబ్బులు మాకు బాధితులు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదేమో అని మేము భావిస్తూ ఉన్నాం. పువ్వులు పంపిస్తూ ఉన్నాం. దయచేసి ఈ తక్కువ రోజులు ఏదైతే ఉన్నాయో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారికి మరొకసారి చివరిగా విజ్ఞప్తి చేస్తూ, అగ్రిగోల్ బాధితుల ఓట్లు కాదా, ఈరోజు రాష్ట్రంలో అరాకొర 10,000 20,000 లోపలికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాండ్ చొప్పున ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో సుమారు 10 లక్షల కుటుంబాలకు పైచలకు అగ్రిగోల్ బాధితులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు నొక్కే బటన్లు కాదు, మా కష్టార్జిత ఏదైతే ఉందో ఆ కష్టార్జితాన్ని ఇమ్మని కోరారు. మరి ఈరోజు అగ్రిగోల్ యాజమాన్య ఆస్తులు 2015లో అటాచ్మెంట్ చేయబడి అప్పటికే కొన్ని 20,000 కోట్ల విలువ చేస్తాయని అప్పటి అధికారులు మంత్రులు చెప్పు ఉన్నారు. మరి ఈనాటికి 10 సంవత్సరాలు ముగుస్తుంది, వాటి విలువ డబల్ అయ్యి ఉంటాయి. అంటే సుమారు 40,000 కోట్ల విలువైన ఆస్తులు సిఐడి చేతులు అటాచ్మెంట్ చేసుకుని ఉండి ఈరోజు 3,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఎందుకు ఈ ప్రభుత్వము వెనకడుగు వేస్తుందనే విషయాన్ని తెలియజెప్పాలి. ఈరోజు బటన్ నొక్కే అవకాశం ఈరోజు ప్రజలకు వచ్చింది, అగ్రిగోల్ బాధితులకు వచ్చింది. మరి ఈ ఏదైతే యాజమాన్యం పక్షం మీరు ఉంటారా, బాధితుల పక్షం ఉంటారా తేల్చుకోవాలని చివరిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం, జనసేన కూడాను మా అంశం పట్ల మేనిఫెస్టోలో పెట్టమని మేము కోరి ఉన్నాము. దయచేసి మేనిఫెస్టోలో అగ్రిగోల్ బాధితుల అంశాన్ని ఈ రాష్ట్రంలో ప్రధాన అంశంగా పెట్టమని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు బాధితులందరూ కూడా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసానికి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. ఈ వ్యతిరేకతని మరి ఏవైతే ప్రధాన కూటమి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఉన్నారో మా యొక్క అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి మా పట్ల ఒకసారి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారని, మా మద్దతు మీరు పొందుతారని మరొకసారి అసోసియేషన్గా ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల మంది బాధితుల తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.